నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారని చెప్పి అంటున్నారు. ఈ 18న ప్రెస్ మీట్ కూడా ఉంది తిరుపతిలో అని అంటున్నారు. దీని గురించి ఏం చెప్తారు? ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్య అంటే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు హీరోలు. మొన్నటి వరకు చూసుకున్నట్టయితే విజయ్ తలపతి గారు గెలిచారు కదా. సో ఇప్పుడు రీసెంట్గా అల్లు అర్జున్ అన్నారు, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అంటారు. ఇదంతా ఏంటంటారు? జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడా, అల్లు అర్జున్ చెప్పాడా, ఎవరు చెప్పారమ్మా బయటకు వచ్చి నేను రాజకీయంలోకి వస్తున్నామని? ఎందుకే ఈ సినిమా హీరోల మీద పడుతున్నారు? ఎందుకో మాకు అర్థం కావట్లా. వాళ్ళకి అవసరం లేదమ్మా రాజకీయం. ప్రశాంతంగా సినిమాలు తీసుకుంటున్నారు, సినిమాల్లో బతుకుతున్నారు. ఎందుకు వాళ్ళని కదిలియటం? రాజకీయం సినిమాలు, మన పాత దేవుళ్ళు సినిమాలు అన్నీ చూపిస్తున్నారు. వాళ్ళని ఎందుకమ్మా అనవసరంగా కదిలిచ్చి ఏందో రాజకీయంలోకి వచ్చి ఏదో 18వ తారీఖు ఏదో మామూలుగా ఏదో ప్రెస్ మీటింగ్ తన పరంగా ఏదో చూద్దాం అనుకుంటే దాన్ని రాజకీయ బురద పులివేశారు. అల్లు అర్జున్ బయటకు వచ్చి అసలు చెప్పింది లేదు, పెట్టింది లేదు, అసలు వచ్చేస్తున్నాడు, పార్టీ పెట్టేస్తున్నాడు రేపొద్దున అని చెప్పేసి పుకారులు లేపారు. ఎందుకు పని లేని మాటలు, పనికిరాని మాటలు? వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ గారికి వెనకమాల తెలుగుదేశం పార్టీ ఉంది. ఎప్పుడైనా అవసరం ఉంటే తెలుగుదేశం పార్టీ తరపునే వస్తాడు, తెలుగుదేశం పార్టీ అయిపోయినా నిలబడతాడు తప్ప ఆయన వేరేగా పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు. రాజకీయంలోకి ముఖ్యంగా రావాల్సిన అవసరం లేదు. చాలా సినిమాలు పెండింగ్ ఉన్నాయి, సినిమాలు తీయాలి, ఇంకా ఆసక్తి ఆయనలో పెరిగింది. అదే రందిలో ఉంటాడని మేము అనుకుంటాం. అస్సలు అవకాశం లేదమ్మా. తెలుగు రాజకీయాలు వేరు, తమిళనాడు రాజకీయాలు వేరమ్మా. ఇంకా తమిళనాడు రాజకీయాలు సినీ ఫీల్డ్ మీద బతికొండాయి. తెలుగు రాజకీయాలు అట్టా కాదు, ఓన్లీ కులం మీద బతికొంది. కులం అంటేనే రాజకీయం. ఆ రాజకీయంలోకి వాళ్ళు తట్టుకోలేరు. ఈ చిన్న చిన్న హీరోలు వీళ్ళు జూనియర్ ఎన్టీఆర్ తట్టుకోలేరు. ఉంది రాజకీయ అనుభవం ఉంది జూనియర్ ఎన్టీఆర్కి, అంత తక్కువ అంచనా ఏమంటే చిన్నప్పటి నుంచి ఆయనకి రాజకీయ అనుభవం ఉంది. కానీ అవసరం అయినప్పుడు తెలుగుదేశం పార్టీకి ఆయన వస్తాడు తప్ప ఇప్పుడైతే అవసరం లేదు, రాడనే మేము అనుకుంటాం. అన్నా ఎందుకు అంగీకరించరు? ఎందుకు అంగీకరించరన్నా? ఎందుకు స్వాగతించరు? పవన్ కళ్యాణ్ అయినా స్వాగతిస్తాడు, లోకేష్ అయినా స్వాగతిస్తాడు, చంద్రబాబు నాయుడు గారైనా స్వాగతం. ఏం పగలు శత్రువులు ఏం లేవన్నా. ఓకేనా? రాజకీయ పరంగా నేను దూరంగా ఉండాలనుకున్నాను కాబట్టి దూరంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు జరిగిన విషయంలో. అంతే. తెలుగుదేశం ఎప్పుడు అవసరం వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ముందే ఉంటాడు. జూనియర్ ఎన్టీఆర్ని తక్కువ అంచనా వేయద్దు. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఒకవేళ వస్తే ఎలా ఉండబోతుంది అంటారు? ఎలా ఉండదేమో, గెలుస్తాడు. ఆయనకి ఏదో నియోజకవర్గం తీసుకుంటాడు, గుంటూరు కానీ కృష్ణా జిల్లాలోనే తీసుకుంటాడు ఏదో నియోజకవర్గం. లేదా కొడాలి నాని గారి మీదే నిలబడచ్చు, చెప్పలేం. కొడాలి నాని గారి మీద నిలబడచ్చు. కాబట్టి మూమెంట్ అనేది అటు మూమెంట్ బాగుంది. ఏంటంటే సీనియర్ ఎన్టీఆర్ పరంగా హరికృష్ణ చాలా తిరిగాడు ఆ ఊర్లో. అదే పట్టుతో ఇంకా సాయం చేస్తున్నాడంటే జూనియర్ ఎన్టీఆర్ పేరు ముఖ్యంగా చెప్పుకుంటాం. అట్లా గుడివాడ పరంగా కానీ ఆ చుట్టూ ఉన్న ఊర్ల పరంగా కానీ ఇంకా ఆడ పేరు ఉంది. అది కంపల్సరీగా ఆదరిస్తారమ్మా. ఎందుకు ఆదరిస్తారు? అభిమానులు చాలా మంది ఉన్నారు. అభిమానుల పరంగానే ఇంకా ఎక్కువ అర్థమైందా? జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఏంటంటే రాజకీయ పరంగా ఎక్కువ ఉంది. అల్లు అర్జున్కి అంత లేదు, సినీ ఫీల్డ్ పరంగా కానీ రాజకీయ పరంగా అంత లేదు సినిమా. కానీ జూనియర్ ఎన్టీఆర్ వేరు, విధానమే వేరు. చిన్నప్పటి నుంచి రాజకీయంగా తిరిగాడు, చాలా అనుభవం ఉంది. అంటే సినిమాల పరంగా ఫ్యాన్ బేస్ ఎక్కువగానే ఉంది, రాజకీయాల్లో అంత ఎక్కువగా అంటే ఇంట్రెస్ట్ చూపించి ఓట్లు వేసే వరకు రారు. మిగతా వాళ్ళకి లేదని చెబుతున్నా కదమ్మా. జూనియర్ ఎన్టీఆర్కి ఉంది, ఆల్రెడీ రాజకీయ అనుభవం ఉంది. ఒకసారి ఒక ఎమ్మెల్యేని గెలిపించిన పట్టు ఉంది ఆయనకి. కొడాలి నాని గెలవడానికి కారణమే జూనియర్ ఎన్టీఆర్ ఒకసారి. మరి అన్నీ రాజకీయ పరంగా ఉంది ఆయనకి. పవన్ కళ్యాణ్ గారికి కూడా చాలా మంది ఫ్యాన్ బేస్ ఉండేది, కానీ ఇప్పటికిప్పుడు అంటే రీసెంట్ గా డిప్యూటీ సీఎం అయ్యారు. మా పవన్ కళ్యాణ్ అభిమానులు వేరు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వేరు. ఓకేనా? పవన్ కళ్యాణ్ అభిమానులు పైనే, ఓకేనా, క్లియర్గా లేరు. ఎక్కువ హైదరాబాద్లో ఉండరు. కానీ జూనియర్ ఎన్టీఆర్కి విజయవాడ, గుంటూరులో ఉన్న ఆదరణ మీకు తెలియదు. చాలా బాగుంది. నమస్కారం అండి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు పొలిటికల్ ఎంట్రీ అంటున్నారు, మరి ఎలా ఉండబోతుంది అసలు? ఎందుకు అంటే ప్రతి ఒక్క హీరో కూడా పొలిటికల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారు. మొన్నటి వరకు అల్లు అర్జున్ అన్నారు, తలపతి విజయ్ గారు గెలిచారు, ఇప్పుడేమో జూనియర్ ఎన్టీఆర్ అంటున్నారు. ఏంటి ఇదంతా? ఇదేదో గందరగోళం సృష్టించడానికి అన్నట్టుగా ఉంది తప్ప జూనియర్ ఎన్టీఆర్ గారికి సినిమా ఇండస్ట్రీలో ఇంకా చాలా చేయాల్సిన సినిమాలు ఉన్నాయి, ఎక్కాల్సిన మెట్టులు ఉన్నాయి. ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా ఆయన బ్రహ్మాండమైన పేరులో ఉండి అద్భుతమైన పేరు సంపాదించుకుని ఉన్నాడు. ఈవేళ మన తెలుగు సినిమా ఇండస్ట్రీ అంత గొప్పగా ఇంత పెద్ద పేరు సంపాదించుకోవడానికి కారణం జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా. అలాంటి ఆయన ఇప్పుడు రాజకీయం అనేటటువంటి బురదలో దిగుతాడంటే నేను నమ్మను. ఇంకా చాలా సమయం ఉంది. తాతగారి బాటలో నడవడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఆయన సాధించవలసిన విజయాలు చాలా ఉన్నాయి. తర్వాత పొలిటికల్గా వస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను తప్ప ఇప్పుడే ఈ బురద అంటించుకుంటాడని అయితే నేను అనుకుంటా. ఎందుకంటే ఆయనకున్న గొప్ప పేరు, ఆయనకున్నట్టు గొప్ప నటుడిగా ఈవేళ తీర్చిదిద్దబడ్డాడు అతను. కాబట్టి ఆయన పొలిటికల్ ఎంట్రీ ఉండదేమో అనుకుంటున్నాను. మరి ఇవన్నీ వదంతులేమో అనుకుంటున్నాను. ఏదేమైనా
తాతగారి పేరు నిలబెట్టడానికి ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలి. అది ఇప్పుడు మాత్రం కాదు, ఇంకో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పోయిన తర్వాత ఆలోచిద్దాం. సో 18th ప్రెస్ మీట్ కూడా ఉంది తిరుపతిలో అని చెప్పేసి అంటున్నారు. మరి దాని గురించి ఏమంటారు? నిజం కాకుండా ఉంటే బాగుంటుందేమో అనుకుంటున్నాను. ఎందుకు సార్ అట్లా? వద్దు. ఇప్పుడు నేను కూడా ఒక సినిమా వాడిగా, నేను ఒక యూనియన్ జనరల్ సెక్రటరీగా నేను అడుగుతున్నాను ఎన్టీఆర్ గారిని, వద్దు సార్, ఈ కుళ్ళు కుతంత్రాల రాజకీయంలో మీరు ఉండొద్దని, ఇంకా మన తెలుగు రాష్ట్రాల కళారంగంలో సేవ చేయవలసిన అవసరం చాలా ఉంది కాబట్టి మీరు ఇంత త్వరగా రాజకీయాల్లోకి వచ్చి బంగారం లాంటి భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే తలపతి విజయ్ గారు ఇప్పుడు తమిళనాడులో గెలిచారు కదా, సో అట్లాగే ఈయన కూడా ఇప్పుడు రాజకీయాలకు వస్తే గెలిచే అవకాశాలు లేవని వద్దంటున్నారా? ఎందుకు వద్దంటున్నారు? గెలుపుకోవటం పక్కన పెడితే మురుక్కాలంలోకి దిగొద్దంటున్నారు, ఈ బురద అంటించుకోవద్దంటున్నా. ఇంకా సమయం ఉంది, సేవ చేసే కార్యక్రమం ఉంది, ఎన్నో సాధించవలసిన సినిమా విశేషాలు ఉన్నాయి. ఈ మురుక్కాలంలో దిగి ఇప్పుడే చెడ్డ పేరు తెచ్చుకోవడం ఎందుకు? కొంత సాయం చేసిన తర్వాత, కొంత సినిమాలు చేసిన తర్వాత సేవా కార్యక్రమంలోకి వెళ్ళిన తర్వాత వస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. కాబట్టి ఎన్టీఆర్ గారిని ఇప్పుడు ఈ మురుక్కాలంలోకి లాగొద్దు అని చెప్పి మొత్తం కోరుకుంటున్నాను. ఏం వదిలేరండి, సినిమానే. అయినా వద్దంటున్నాం కదా, మేమే వద్దంటున్నాం. ఎందుకు వద్దంటున్నాం అంటే ఎలా మారిపోయిందంటే ఈవేళ రాజకీయం ఒక దరిద్రమైన వ్యవస్థగా మారిపోయింది. 100 కోట్లు ఖర్చు పెట్టి 1000 కోట్లు సంపాదిస్తున్నాడు. ప్రజల సొమ్ముని, ప్రజల రక్తాన్ని తాగుతున్నారు రాజకీయ నాయకులు. ఎవరైనా మంచోడు వస్తుంటే మాత్రం వాడిని నిందలేసి తక్కువ చేసి మాట్లాడి వారి కుటుంబాన్ని కూడా రోడ్డు మీదకి ఇచ్చేసి చాలా చండాలమైనటువంటి భావజాలంతో బతుకుతున్నారు రాజకీయ నాయకులు. కాబట్టి ఆ రాజకీయాల్లో వద్దని చెప్పి మేము కోరుకుంటున్నాం. ప్రెస్ మీట్ రారని చెప్పి నేను అనుకుంటున్నా. ఏదో ఇది బోగస్ ఏమో, ఈ వార్త బోగస్ అని అనుకుంటున్నాను. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.